ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో మనము విశ్వాసం గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. అసలు విశ్వాసము అంటే ఏంటి? బైబిల్ విశ్వాసం కోసం ఏం సెలవిస్తుంది మనకి? విశ్వాసం కోసం మనం చూడాలనుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనకి విశ్వాసం అంటే ఏంటి అని మనకి తెలియజేస్తూ ఉంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అక్కడ మనకి విశ్వాసం కోసం వాక్యము మనకి బయలుపరుస్తూ ఉంది. సో లేని వాటిని విశ్వాసం ద్వారా మనము చూడగలగటమే మన యొక్క విశ్వాసము కనపడుతూ ఉంది. కాబట్టి విశ్వాసం అనేది మనం దేనినైతే నిరీక్షిస్తూ ఉన్నామో విశ్వాసం ద్వారా దాన్ని మనం చూడగలిగే శక్తిని మనము పొందుకుంటాం. అయితే క్రైస్తవులకి విశ్వాసం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సో విశ్వాసం కలిగి ఉండాలి అంటే విశ్వాసం లేని క్రైస్తవులు కూడా ఉన్నారా అని ఒక ప్రశ్న. సో ఉండొచ్చు, విశ్వాసం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎలాగా అంటే ఏదో నామకార్థంగా చర్చికి రావటము, వెళ్ళటము, ఏదో ప్రార్థన చేశామా, వాక్యం విన్నామా అనే స్థితిలో ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి వాళ్ళు ఏ పని కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన యొక్క విశ్వాసము క్రియల రూపంలో బయలుపరచబడతా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి తన క్రియల ద్వారా విశ్వాసాన్ని ఇతరులకి చూపించగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి మనలో విశ్వాసం ఉందంటే మన క్రియల ద్వారా యొక్క విశ్వాసాన్ని మనం కనపరచగలగాలి. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం కొలత వేసుకుంటే కనుక ఏ కొలతలో మనము తూగుతున్నాము అని మనం ప్రశ్న వేసుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మరి నజరేతులో ఆయన అనేక అద్భుతాలు సూచక క్రియలు ఆయన చేస్తూ ఉన్నప్పటికీ నజరేతులో ఉన్న ప్రజలు యేసుక్రీస్తుని ఏమంటా ఉన్నారంటే ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన తల్లి మరియ కాదా అని అంటా ఉన్నారు. కాబట్టి ఆయన క్రియలు చూస్తూ ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆయన యందు విశ్వాసము లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూస్తే యేసయ్య శిష్యులు యేసయ్యతో పాటు ఆ యొక్క దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఆ దోణి మధ్యలోకి, సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు మరి తుఫాను వచ్చి ఆ గాలి చేత ఆ యొక్క దోణి కొట్టబడతా ఉన్నప్పుడు శిష్యులు భయపడతా ఉన్నారు, మనం చనిపోతామేమో అని. అయితే యేసయ్య ఆ యొక్క దోణిలో అమరంలో పడుకుని ఉంటాడు. ఆయన లేపుతారు, బోధకుడా నీకు చింత లేదా అని అడుగుతారు, మేము నశించిపోతున్నాము అని. సో అడిగినప్పుడు యేసయ్య లెగిసి వాళ్ళతో అంటూ ఉంటారు, నిద్ర మేల్కొని మరి ఏమంటారంటే అల్ప విశ్వాసులారా అని అక్కడ సంబోధించటము జరుగుతూ ఉంది. సో అల్ప విశ్వాసము అంటే చాలా తక్కువ విశ్వాసం యేసు క్రీస్తు పట్ల వాళ్ళు కలిగారు. యేసుతో కూడా ఉన్న శిష్యులే, కానీ వాళ్ళలో ఏం లేదు, విశ్వాసము సన్నగిల్లిపోయింది. అల్పమైన విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు. మరి గొప్ప విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, బోధకుడా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఓన్లీ ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, ఆయన గృహంలో అద్భుతం జరుగుతుంది అనే గొప్ప విశ్వాసాన్ని శతాధిపతి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శతాధిపతి కలిగిన విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21లో చూస్తే వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడు అని అబ్రాహాము
నమ్ముతా ఉన్నాడు. మరి వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతూ ఉన్నాయి అబ్రహాము జీవితంలో అంటే 100 వయసులో తిరిగి దేవుడు ఆయనకి పిల్లలు ఇస్తాను అంటే ఆ యొక్క మాటలు అబ్రహాము నమ్ముతా ఉన్నాడు. ఇది మనకి ఏ రీతిగా కనపడతా ఉందంటే మృతతుల్యమైన పరిస్థితుల్లో కూడా అబ్రహాం దేవుని వాగ్దానాల్ని నమ్ముతా ఉన్నాడు. ఇది రూఢి అయిన విశ్వాసంగా మనకి కనపడతా ఉంది. మరి నోవా జీవితంలో చూసినట్లయితే నోవాహుని ఓడ కట్టమని దేవుడు చెప్పినప్పుడు నోవాహు మరి దేవుని మాట ప్రకారంగా అక్కడ ఓడని కడతా ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం మరి ఏదో వర్షం వస్తుందంట, వరద వస్తుందంట, మునిగిపోతాము అని చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆయన్ని హేళనగా మాట్లాడుతున్నప్పటికీ ఆయనలో ఉన్న విశ్వాసం ఏమాత్రము కోల్పోకుండా అది పని చేస్తూ ఉంది. ఆయనలో ఆ ఓడ కడతానే ఉన్నాడు. మరి అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము. ఇంకా చివరిగా చూసినట్లయితే లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. సో విక్టోరియస్ ఫెయిత్ 1 కొరింథీయులకు రాసిన మొదటి యోహాను సువార్త 5:4 మనం చూసినట్లయితే లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. సో లోకాన్ని మనం జయించాలంటే మనలో విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు మరి లోకాన్ని జయించినట్లుగా మనం చూస్తామని విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మనము ముందుకి సాగుతూ ఉండాలి. కాబట్టి మనం లోకాన్ని జయించాలంటే మనం క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసం శతాధిపతి ఏ రీతిగా అయితే కలిగి ఉన్నాడో, రూఢి అయిన విశ్వాసాన్ని అబ్రహాం ఎలాగైతే కలిగి ఉన్నాడో మనము కూడా మన జీవితాల్లో విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు ఈ లోకాన్ని జయించడం అంటే శరీరస, నేత్రస, జీవపటం వీటిలన్నిటిని జయించి క్రీస్తుతో పాటు జీవితం జీవించటానికి మనం అందరం మన జీవితాల్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్నదే ఈ యొక్క విశ్వాసం గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం.